కుత్బుల్లాపూర్ సుచిత్ర మార్గంలోని నర్సాపూర్ రోడ్డు వద్ద ప్రస్తుతం ఉన్న 13 ఫీట్ల రోడ్డును 80 ఫీట్లుగా చేస్తామని హామీ ఇచ్చి 56 కోట్లు శాంక్షన్ చేసినప్పటికీ పనులు ఆగిపోయి వదిలేయబడ్డాయి. దీంతో ప్రతిరోజు వేలాది మంది వాహనదారులు తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్తున్న చిన్నారులు, ఉద్యోగస్తులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు జీహెచ్ఎంసీ కమిషనర్, ఎస్ఆర్డీపీ అధికారులకు, సంబంధిత విభాగాలకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రజల సమస్యల పట్ల స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇంత పెద్ద సమస్య ఉన్న స్టీల్ బ్రిడ్జ్ పనులను ముందుకు తీసుకెళ్లే దిశగా ఆయన ఎలాంటి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో ప్రజల తీవ్ర ఆగ్రహం రేపుతోంది. ప్రజల తరపున తాము ఎమ్మెల్యేకు సవాల్ విసురుతున్నామన్నారు. ప్రజల కోసం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంపై వెంటనే ప్రాతినిధ్యం వహించి పనులు వేగవంతం చేయాలని, లేని పక్షంలో ఆయనను ఎమ్మెల్యే పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని తాము స్పష్టం చేస్తున్నామన్నారు. ప్రజల ప్రాణాలకు ముడిపడి ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన తప్పదని అధికారులు మరియు ప్రజా ప్రతినిధులకు గట్టి హెచ్చరిక ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల సతీష్ అండ్ టీం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించగా బీజేపీ మాజీ సూరారం డివిజన్ అధ్యక్షులు కంది శ్రీరాములు, బీజేపీ జీడిమెట్ల డివిజన్ అధ్యక్షులు పులి బలరాం, జగద్గిరిగుట్ట బీజేపీ డివిజన్ అధ్యక్షులు పున్నారెడ్డి, మేడ్చల్ అర్బన్ జిల్లా అధికారి ప్రతినిధి నల్లా జయశంకర్ గౌడ్, చందు, వసుంధర, మురళీగౌడ్, రమేష్ యాదవ్, శివకుమార్, కీర్తి శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. గత 6 సంవత్సరాల కింద స్టీల్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఆ ఎమ్మెల్యే గారు శాంక్షన్ అయినట్టు భారీ ఎత్తున సన్మానాలు చేయించుకొని ఇప్పటిదాకా దాన్ని కట్టిన నాదుడు లేడు. అందు గురించి మన మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. చాలామంది బీద వాళ్ళు స్కూల్కు పోయేటోళ్ళు, హాస్పిటల్కు పోయేటోళ్ళు, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు అక్కడ నుంచి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు వానలు పడుతుంటే మొత్తం అది వాటర్ అంతా ఫ్లో అవుతుంటుంది. ఇంతకుముందు కూడా పోయిన ఒక 2-3 సంవత్సరాల క్రితం మంది కూడా కొట్టుకోపోయిన జనాలు కూడా కొట్టుకోపోయారు. కనుక శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జ్ను తొందరగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మరి ఆ బ్రిడ్జ్ కట్టిస్తే మంచిగా ఉంటుందని కోవడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. నమస్తే. ఇక కుత్బుల్లాపూర్ మా ఎమ్మెల్యే ఏది కుల్లగొట్టముంటే కుల్లగొట్టించినట్టు ఉంటుంది ఈ వ్యవహారాలన్నీ. ఇది ఎట్లా 3 సార్లు ఆర్టిక్ ఎమ్మెల్యే అయిందో ఏందో ఎవరికి అర్థం కాదు. ఈ చెప్పేటి అన్నీ మళ్ళీ ఏమన్నంటే చదువుకున్నాడు, నీట్గా కనిపిస్తాడు, చెప్పేటి అన్నీ శ్రీరంగ నేతలు వచ్చేదంతా ఇక సాని కొంపల్లాగా ఉంటుంది ఈ వ్యవహారం. ఈ కుత్బుల్లాపూర్కు దరిద్రం పట్టుకున్నాడు. ఈ దరిద్రుని 3వసారి గెలిపించారు. కనీసం 2018లో 2 కోట్లు అన్నాడు స్టీల్ బ్రిడ్జ్ కాడ బ్రిడ్జి నిర్మాణానికి. 2021-22లో నిధులు 56 కోట్లు శాంక్షన్ అయ్యాయని మొత్తం ఇక పెళ్లి కాకముందుకే దండలు వేయించుకొని ఇక పెళ్లి చేసుకున్నట్టుగా మొత్తం ఇక నేను చేయించిన రేపే పని మొదలవుతుందని ఇప్పటి వరకు కూడా కనీసం తట్టెడు మట్టి తీసి కనీసం బ్రిడ్జి పనులు మొదలుపెట్టలే. ఇట్లాంటి చేతగాని ఎమ్మెల్యే ఇక మా దరిద్రము. ఇక మరి గొప్పలు చెప్పుకుంటాడు. 3వసార్లు ఎందుకు గెలిపించిలో కూడా అడుగుతలేను, నేను ప్రజలను అడుగుతున్నా ఈరోజు. అదేవిధంగా ఏదైతే సుభాష్ నగర్లో ఆ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కనీసం పనులకు ఈరోజు టెండర్ కూడా ఖరారు చేయించలేని చేతగాని ఈ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తక్షణమే రాజీనామా ఇవ్వాలి. నీకు సిగ్గు శరం ఉంటే ఈ బ్రిడ్జ్ కూడా నీకు చేయించడం చేత కాదు. కానీ ఇక్కడ సీఎం తిడతాడు, అక్కడ పిఎం తిడతాడు. ఇక గూట్లో రాయడు తీయనోడట, ఏదో సముద్రాన్ని ఇస్తాడట. ఇక ఇట్లాంటి చేతగాని ఎమ్మెల్యే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు స్టీల్ బ్రిడ్జ్ పనుల కోసం మెమరాండంలు నీకు చేతగాక నువ్వు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రభుత్వం ఉన్నప్పుడు పని చేయించడం చేతగాని దద్దము. ఇప్పుడు ప్రజల దగ్గర నీ తప్పులని కప్పిపుచ్చుకోవడానికి